హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పాలు పోసి చేసే కోడిగుడ్డు కూర. మనం ఏదైనా కూర కొంచెం గ్రేవీగా చేసుకోవాలి, కమ్మగా ఉండాలి అంటే దానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి కష్టమూ లేకుండా మనకి గ్రేవీగా వస్తుంది, కమ్మగా వస్తుంది. ఈ కోడిగుడ్డు కూర ఇలా పాలు పోసి చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను, మా ఇంట్లోకి సరిపడా. మీ ఇంట్లోకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి. ఒక గిన్నెలో వేసుకొని గుడ్లు మునిగే వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇంకా మనకి గుడ్డు ఉడికిందో లేదో చూడాలంటే ఒక స్పూన్తో ఇలా కొట్టి చూసామంటే మనకు చక్కగా అర్థమైపోతుంది. ఇంక ఇప్పుడు ఈ గుడ్లు ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ ఆపేసుకొని వేడి వాటర్ అనేది వంపేసుకున్న తర్వాత ఈ గుడ్లను చక్కగా స్పూన్తో ఇలా కొట్టామనుకోండి, మనకు పొట్టు అనేది చక్కగా నీట్గా వచ్చేస్తుంది. మిగతా గుడ్లన్నీ కూడా అలాగే పొట్టు చేసుకోవాలి. ఇంక ఇక్కడ మీరు చూసారా 4 గుడ్లు కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని గుడ్లు ఉడికించుకోవటం వల్ల మనకి ఏకలు తోకలుగా బయటికి రాకుండా నీట్గా ఉంటాయి గుడ్లు. ఇంక ఇలా చేసుకున్న తర్వాత గుడ్లు కొంచెం ఘాట్లు పెట్టేసుకోండి. కోడిగుడ్లు పొట్టుతోటైనా పెట్టేసుకోవచ్చు, లేదా చాకుతోటైనా సరే 3 వైపులా 4 వైపులా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇంక ఇక్కడ మనకు కోడిగుడ్డు పొట్టు ఉంది కదా, ఈ పొట్టును మనం మొక్కలుంటే వేసుకోవచ్చు, లేదా పక్క వాళ్ళకి మొక్కలున్నా వాళ్ళకి ఇవ్వచ్చు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో మనం పప్పులేం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ ఈ కూరకి నేను 1/4 కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దవైతే 3 తీసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చీలు చీలికలుగా చేసుకోవాలి. అలాగే కొంచెం 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి. ఈ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా. ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంక ఇక్కడ 1 రెమ్మ కరివేపాకు పక్క నుంచి లాస్ట్కి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మనం మామూలు కోడిగుడ్డు కూరకు వేయించుకున్నంత ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలేలాగా ఉండేట్టుగా వేగితేనే బాగుంటుంది. ఉల్లిపాయ ఉడికినట్టు ఉండాలన్నమాట మనకి. ఇంకా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. మళ్ళీ మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయింది. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లు వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మరీ కారం ఎక్కువ వేసుకోకండి, ఈ కూరకి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. లేదు మీకు ఘాటు తింటాం ఇష్టమైతే కనుక వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 100 ml వరకు పాలు వేసుకోవాలి. ఇంక ఈ పాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికితే చాలు. మనకి కూర అనేది గ్రేవీగా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా దగ్గరగా అవ్వాలన్నా కూడా ఇంకొక నిమిషం ఉడికించుకోవచ్చు. చూడండి, మనకి పైకి ఆయిల్ కూడా తేలిందంటే మనకి ఉడికిపోయినట్టే. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైంది అనుకుంటే వేసుకోండి ఉప్పు, కారాలు. అలాగే మీకు కావాలంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోండి. నేనైతే వద్దని వేయలేదు. ఇంక ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకే లాస్ట్లో కొంచెం ఉప్పు వేశాను. అలాగే మనం ఉంచుకున్న కరివేపాకు 1 రెమ్మ కూడా ఆకులు పెద్ద పెద్దగా ఉంటే ఇలా తుంచి వేసుకోండి. ఇంకా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా గ్రేవీగా ఉండే పాలు పోసి చేసిన కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే మనకి తినడానికి బాగుంటుంది. ఈ కూర మనం రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీకు తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. కూర చూసారు కదా ఎంత గ్రేవీగా ఉందో. మరి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.